హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వరూప ఛానల్ వచ్చేసింది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని కోరుచున్నాను. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అందరు అన్నం తిన్నారా? నేనైతే ఇప్పుడు అన్నం తిన్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి నేను చాలా చెప్తున్నాను అనుకుంటాను ఫ్రెండ్స్. దాని గురించి అంటే ఇది కర్రీ గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే నా అప్పుడు నిలబడి స్టవ్ కాడ అన్నప్పుడు మంట బాగా చేసేది ఫ్రెండ్స్. ఇప్పుడు నిలబడంతో ఓపికలేదు, నాకు కాలు నడవస్తలేవు కదా. మధ్యలో ఈ పరిస్థితి వచ్చింది కదా, నాకు ఇప్పుడు నడవరాదు. నాకు చాలాసేపు నిలబడరాదు, నడవరాదు. ఏదైనా పోవాలని దండం పట్టుకొని పోవాలి ఫ్రెండ్స్. ఎవరైనా లేవాడితే దండం పట్టుకొని మెల్లగా హాల్ జరుపుకుంటే మెల్లగా బయటికి వెళ్ళి మళ్ళీ ఇంట్లోకి వస్తా ఫ్రెండ్స్. ఎవరైనా కూర చేస్తామంటే నేను చెప్తా అంటే వాళ్ళు వండుతారు ఫ్రెండ్స్. ఎలా వండాలి ఏం కథ అనేది నేను చెప్తా అంటే వాళ్ళు వండుతారు. ఓన్లీ ఇలా కూర గురించి చెప్తాను కానీ పొయ్యి కాడికి వంట పోయి మీకు చూపించలేను ఫ్రెండ్స్. ఓన్లీ నేను మీకు ఏం కూర కావాలని ఇవాళ కోడిగుడ్ల డప్పడం గురించి కూర గురించి చెప్తున్నా కాబట్టి మీకు ఈజీ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కోడిగుడ్ల డప్పడం అంటారు దీన్ని, అంటే కోడిగుడ్ల పులుసు అన్నారు. పులుసు అంటే చింతపండు పోస్తారు కానీ దీన్ని కోడిగుడ్ల మాకు చిన్నప్పుడు మా వాళ్ళు చేసేది. దీని పేరు వచ్చేసి కోడిగుడ్ల డప్పడం అంటారు. దీన్ని ఎలా చేసుకోవాలంటే ఫ్రెండ్స్ చాలా ఈజీగానే చేసుకోండి. 4 కోడిగుడ్లు తీసుకోండి. 4 కోడిగుడ్లు తీసుకోండి. 4 ఉల్లిగడ్డలు తీసుకోండి. 4 ఉల్లిగడ్డలు చిన్నగా తరుముకొని పక్క పెట్టుకున్నాక ఈ కోడిగుడ్లు ఉడకబెట్టద్దు, కొట్టి పోసడల్లా కోడిగుడ్లు పక్క పెట్టేసుకొని ఉల్లిగడ్డలు కోసుకొని పక్క పెట్టి కడిగి మంచి నీట్గా కడిగి పక్క పెట్టుకోండి. దాంట్లోకి మెంతులు కొన్ని, జీలకర్ర, ధనియాలు, 2 లవంగాలు వేయండి. 2 లవంగాలు, 2 మిరియాలు, కాసంత దాచిన చెక్క వేయండి. వేసి మంచి వేయించి దాన్ని వేయించిన వాటిని మంచిగా పొడి చేయండి. ఆ పొడిలు వేయించాలంటే కొంచెం పొడి మెత్తగా అయినాక 4-5 ఎల్లిపాయలు పొట్టి తీయకుండా 4-5 ఎల్లిపాయలని ఒలిసి ఆ ఎల్లిపాయలని 4 ఎల్లిపాయలు ఆ పొడిలు వేసి అచ్చిపచ్చిగా దంచండి. పొట్టు తీయవద్దు, దంచి ఆ పొడి పక్క పెట్టుకున్నాక ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, పొయ్యి మీద మూకుడు పెట్టుకోవాలి. మూకుడు పెట్టుకొని 4 కోడిగుడ్లు కాబట్టి 4 కోడిగుడ్లకు 2 పావుల నూనె పోయండి. మా పావు అయితే పెద్దగా ఉంటుంది, మీ పావు చిన్నగా ఉంటుందో పెద్దగా ఉంటుందో దాన్ని సైజు బట్టి కూర బట్టి 2 పావులు నూనె పోసుకోండి. మూకుడు పెట్టి గుత్తంతా చింతపండు నానబెట్టుకోండి. గింతంత రవ్వంతా చింతపండు నానబెట్టుకోండి. ఎక్కువ పోసుకోకండి. పులుపు ఇష్టం అయితే బాగా పోసుకోండి. పులుపు ఇష్టం లేదంటే ఉండి లేనట్టు గింత చింతపండు నానబెట్టుకొని పక్క పెట్టుకోండి. ఈ 2 పావులు నూనె పోసినాక వేడైనాక జీలకర్ర ఇంత వేయండి. మెంతులు ఇంత జీలకర్ర, మెంతులు కొన్ని, అవి ఎల్లిపాయలు ఒలుసుకొని 4 ఎల్లిపాయలు వేయండి. ఎల్లిపాయలు వేసినాక అవి గోలినాక జీలకర్ర, మెంతులు ఇవి గోలినాక ఎల్లిపాయలు గోలినాక ఉల్లిగడ్డ వేయండి. ఉల్లిగడ్డ మంచిగా దూరగా వచ్చేదాకా వేయించుకొని ఇంత పసుపు వేయండి. చికెన్ పసుపు వేయండి. అల్లకింత అల్లం వేయండి. మళ్ళీ అలా పెట్టండి, కొంచెం మూత పెట్టండి. కొంచెం మగ్గినాక ఆ ఉల్లిగడ్డ అవన్నీ మిక్సీ మగ్గుతాయి కదా. మగ్గినాక ఈ 4 కోడిగుడ్లు పోసుకోండి. ఇట్లా ఒకటెనక ఒకటి ఇట్లా పోసుకోండి. ఆమ్లెట్ లెక్క వస్తుంది. కొద్దిసేపు దానికి అలా పెట్టకండి, అలానే ఉంచండి. చుట్టూ తిప్పి అలానే పొయ్యి మీద పెట్టండి. పొయ్యి మీద పెట్టినాక దాన్ని ఆమ్లెట్ లెక్క వస్తాయి కదా, ఆమ్లెట్ లెక్క వచ్చిన దాన్ని చీతలు మన చికెన్ పీస్ లెక్క చేయండి. ఇట్లా చికెన్ పీస్ లెక్క చేసినాక దాన్ని కొంచెం కారం వేయండి. దాని తగ్గట్టు మన పులుసు తగ్గట్టు కూర తగ్గట్టు కొంచెం కారం, దాని తగ్గట్టు కారం వేసుకోండి. కారం వేసుకొని గుత్తంతసేపు దాన్ని కలబెట్టుకోండి. మూత పెట్టకండి, కలబెట్టుకొని గుత్తంత చినకడంతో ఉప్పేయండి. దాని తగ్గట్టు ఉప్పేయండి. ఉప్పేసి కలబెట్టి ఈ చింతపండు నానబెట్టిన చింతపండు పిసుకొని అలా పోసుకున్నాక ఈ ధనియాలు, మెంతులు, జీలకర్ర, వెల్లిపాయ నూరి పెట్టుకున్నాం కదా, కొన్ని బియ్యం గిన్నె సారడని బియ్యం మన ఒక గిన్నెని ఒక 2 చెంచాల అంత బియ్యాన్ని పక్కన నానబెట్టుకొని వీటిని మళ్ళీ కొంచెం రోట్లు వేసి గ్యాండలు రుబ్బుకోండి. లేకపోతే రోట్లు వేసి మంచిగా మెత్తగా మన దోశపిండి ఎట్లా రుబ్బుతామో ఆ బియ్యాన్ని మంచిగా రుబ్బి ఒక కటల్లో తీసుకొని ఈ పులుసుల కారం అన్నీ పోసినాం కదా, మూత పెట్టేసుకున్నాక అది మంచిగా మసులుతుంది. ఇట్లా పొంగులు వచ్చినాక మంచిగా మసాలా టైంలో దీన్ని ఏం చేయాలి, ఈ పొడి వేయండి. ఈ ధనియాల పొడి, మెంతు పొడి, జీలకర్ర పొడి,
వేయండి. వేసినాక కలబెట్టినాక ఇది లాస్ట్కి పిండి నూరుకున్నది ఉన్నది కదా, ఆ పిండి నూరుకున్నది పోసుకుండా కలబెట్టుకోండి. ఎందుకంటే మీరు పోసి అట్లా వస్తే గడ్డ కడుతుంది ఈ పిండి. దాన్ని పోసుకుంటా మంచిగా కలబెట్టండి. 2-3 సార్లు మంచిగా ఇట్లా 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 కలబెట్టండి. కలబెడితే మంచిగా కరుగుతుంది. కలిగినాక మూత పెట్టేసుకోండి. ఒక 10 నిమిషాలు పొయ్యి మీద ఉంచుకున్నాక ఆ పులుసు పల్సగా ఉంటే రానట్టు కూర చిక్కగా మంచిగా దానికి కొద్దిసేపు ఒక 10 నిమిషాలు ఉంచినాక దాని పులుసు చిక్కగా వస్తుంది. మనం ఇట్లా ముద్ద లెక్క చిక్కగా వచ్చినాక బంద్ చేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. అన్నం వండుకోండి, వేడివేడి అన్నం వండుకొని ఈ డబ్బా మళ్ళీ పోసుకొని తినండి. సూపర్ ఉంటుంది. మళ్ళీసారి చేసుకోబోతుంది ఫ్రెండ్స్. నేను చెప్పినట్టు చేసుకోండి. మీకు నచ్చితే కామెంట్స్ పెట్టండి. మళ్ళీ ఇంకేమైనా వంటలు కావాలంటే ఫ్రెండ్స్ నేనైతే పొయ్యి ఇక్కడ పోయి చెప్పలేను కాబట్టి నేను మీకు ఏమేమి వంటలు కానో నా నోటి ద్వారా నేను చెప్పేస్తాను ఫ్రెండ్స్. నా ఛానల్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నా సపోర్ట్ మీకు ఉండాలని కోరుతున్నాను ఫ్రెండ్స్. బాయ్, మరి బాయ్ ఉంటున్నాను.